తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలోనే మంట పుట్టిస్తున్నాయి. పల్లె పట్టణాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, మొన్న కూడా చెప్పారు, అంటే రాబోయే రోజుల్లో హీట్ వేవ్ డేస్ గా నమోదవుతాయని చెప్పారు. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎటువంటి హెచ్చరికలు, సూచనలు చేస్తున్నారు? సరీష, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సమయం 9:16 అవుతుంది. ఇప్పటికే బాణుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన ప్రతాపాన్ని ఎలా చూపిస్తున్నాడు అనేది కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచే తన ప్రతాపం చూపిస్తుండటంతో రోడ్డు మీదకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలోనే 40 నుంచి 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో అయితే ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తం చూడొచ్చు, ఎక్కడికెక్కడ కూడా ఉదయం నుంచే వేడిగాలు వస్తున్న పరిస్థితి. వేడిగాలులు వస్తుండటంతో పాటు ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఉక్కపోత, వేడి గాలులతో మొత్తం ప్రజలు మొత్తం కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. ఉక్కపోతను తట్టుకునేందుకు ఇప్పటికే కూలర్లు, ఏసీలను కూడా పెద్ద ఎత్తున వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పళ్ళ రసాలు కావచ్చు, జ్యూసులతో నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా వైద్యులు గానీ మొత్తం కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే బయటికి రావద్దని కూడా చెప్తున్నప్పుడు కూడా ప్రజలు తమ అవసరాల రీత్యా ఉద్యోగాలు కావచ్చు, అటు భవన నిర్మాణ కార్మికులు అయితే మనం చెప్పుకోవచ్చు పొద్దున్నాక కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రటెండలోనే భవన కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంలో కూడా చాలా కీలకంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి. భద్రాచలంలో కూడా 42, సింగరేణికి సంబంధించిన కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే వాతావరణ శాఖ అటు వైద్యులు చెప్తున్నప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.